సార్ ఈ మధ్య కాలంలో అంటే చాలా మంది దగ్గర వింటున్నాను వాళ్ళకి బ్లాక్ మ్యాజిక్ చేశారని, హిప్నాటిజం చేశారని, లేదు అంటే వాళ్ళకి ఏదో బగల్ముఖి అని సంథింగ్ ఏదో ఒక జరిగింది అని చెప్పి, ఇవన్నీ నిజంగా ఉన్నాయంటారా? ఖచ్చితంగా మనము ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థ ప్రకారంగా కావచ్చు, ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయి. ఇవన్నీ మూఢనమ్మకాలని చాలా మంది తీసేస్తారు, కొట్టిపడేస్తూ ఉంటారు. ఖచ్చితంగా చెప్పొచ్చు, ఇవన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి. మానవ సమాజంలో మంచి ఎంత ఉందో, మంచి కన్నా పెద్దగా గొప్పగా ఉంది చెడు. ఒక మనిషి ఎదుగుతూ ఉంటే ఓర్చుకోలేరు. ఎక్కడి దాకా ఎందుకండి, ఇప్పుడు నేను ఉన్నాను కదా, నేను తెల్లవారిన తర్వాత నైట్ పడుకునేంత వరకు, పడుకునేదంటే ఏముండదండి, 2 hours ఉంటుంది. నైట్ పూట బయట నుంచి వచ్చే కాల్స్ అన్నీ ఉంటాయి. నేను 1:30-2 పడుకుంటే మళ్ళీ 4:30 కల్లా లేస్తా. అంటే ఈ ఒక 22 గంటలు వర్క్లోనే ఉంటాను నేను, 20 గంటల నుంచి. అంటే నా దగ్గర ఎన్ని రకాల శక్తులు ఉంటాయండి, ఎన్ని రకాలుగా ఉంటాయి. నన్నే దెబ్బతీయాలని చూసినటువంటి గురువులు చాలామంది ఉన్నారు. ఖచ్చితంగా నాకే పెట్టేటువంటి గురువులు, నన్నే దెబ్బతీయాలని గురువులు, చాలా రకాలు చేయించిన గురువులు ఉన్నారు. అంటే మాకే తప్పదు, ఎందుకంటే ఒక యూనిటీ ఉండదు వీళ్ళను. అంత దరిద్రులు, ఎవరి పంచి వాళ్ళు తలుపుకుంటూ ఉంటుంటారు. బుక్ నాలెడ్జ్, ఎక్కడ సాధన చేయరు. అవతార పురుషుల్లాగా పైన ఒక కిరీటం 10 ఉంగరాలు పెట్టేసుకుని వచ్చేస్తే జనాలను నమ్మించేసి డబ్బులు తీసుకొని ఎగ్గొట్టిపోయే వాళ్ళు, పని చేయరు. మరి అలాంటి వాళ్ళు మాలాంటి పని చేసే వాళ్ళ మీద ఖచ్చితంగా వెరిగేషన్ ఉంటుంది కదా. నేను పేరుతో సహా చెప్పేస్తేనే వాయిస్తూ ఉంటాను, అదొకటి మేజర్గా.